హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం 19వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రతిరోజు మార్నింగ్ జరిగే ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్ ప్రోగ్రామ్కి ధైర్యముతో కృపాసనము యొద్దకు అని పేరు పెట్టారు. కొంచెం పెద్దగా ఉంది. కొంతమంది మాకు ఫోన్లు చేసి కొంతమంది సజెషన్స్ ఇచ్చారు, ధైర్యంతో అని. ఎందుకండి పాస్టర్ గారు, పెద్దగా అయిపోయిందండి. కొంతమందికి షార్ట్ కట్లు కావాలి కదండి. అన్నీ ఒక్క ముక్కలో ఉంటే ఎంత బాగుండండి, ఒక్క పదం ఉంటే ఎంత బాగుండండి. పెద్దగా అయిపోయిందండి. ధైర్యంతో కృపాసనం యొద్దకంటే మాకు గుర్తుండట్లేదండి. వ్యర్థమైన బాగా గుర్తుంటాయి కానీ పెద్ద పెద్ద వచనాలు గుర్తుండవు చాలామందికి. కానీ ధైర్యముతో కృపాసనము యొద్దకు రావడానికి మనకు ఆ ధైర్యం ఇచ్చేది ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క రక్తము. హల్లెలూయా. ఎందుకంటే పాపం చేసిన వ్యక్తి హృదయంలో ఒక భయం ఉంటుంది, ఒక పిరికితనం ఉంటుంది, ఒక బిడియం ఉంటుంది. నేను వెళ్ళి అసలు అడగగలనా, నేను అసలు దేవుని సమీపించగలనా? పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధూపం వేసి అక్కడ కాసేపు గడిపి మళ్ళీ బయటకు వచ్చేసేవాడంట. సామాన్యులైన వారు ఎవరైనా వెళ్తే అవుట్, స్పాట్లో చనిపోయేవారు. ఎందుకంటే దేవుని సన్నిధిని సమీపించే అంత పరిశుద్ధత కానీ అంత అర్హత కానీ ఏ మనిషికి కూడా ఉండేది కాదు. ఈవెన్ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ప్రధాన యాజకునికి కూడా నడుముకు ఒక దారం కట్టి ఆ దారం బయటకు ఉండేదంట. కారణం ఏంటంటే ప్లస్ అతని వస్త్రానికి కొన్ని గంటలు ఉండేవి. ఆ గంటలు ఎందుకు ఉండేవంటే అతను అలా ప్రార్థన చేస్తూ లేకపోతే ధూపం వేస్తూ అటు ఇటు వెళ్తున్నప్పుడు ఆ గంటల శబ్దం బయట వాళ్ళకి ఇండికేషన్ అనమాట. ఓకే, లోపల ఆయన బ్రతికే ఉన్నాడు, సజీవంగానే ఉన్నాడు. ఒకవేళ ఇన్ కేసు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఇంకా బయటకు రావట్లేదు అనుకోండి, కాసేపు వింటారు గంటల శబ్దం ఏదైనా వినపడుతుందని. గంటల శబ్దం కూడా వినపడకపోతే ఒకవేళ ఇతను చనిపోయాడేమో అని ఆ తాడుతో ఎవరైనా మళ్ళీ లోపలికి వెళ్ళి చూడడానికి లేదు. లోపలికి వెళ్ళి చూస్తే కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో అపవిత్రమైన మనిషి ఎవరైనా వెళ్తే అక్కడికక్కడ చనిపోయేవారు కనుక ఆ తాడుతో జాగ్రత్తగా వాళ్ళ బాడీని బయటకు లాగేసేవారంట. అందుకని ఒక తాడుని కట్టుకొని చాలా పొడవుగా దాన్ని బయట, దాని యొక్క కార్నర్, దాని యొక్క ఎండ్ బయట ఉండే. అంటే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ యాగానికి ముందు ఆ దేవాలయంలో ఒక థిక్ తెర ఉండేది. అందరూ తెర బయటే దేవుని దగ్గరికి అంత క్లోజ్గా వెళ్ళే యాక్సెస్, ఆ డేర్, ఆ ధైర్యం, ఆ అర్హత ఎవ్వరికీ ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం పొందినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకి చినిగింది. కింద నుండి పైకి చినిగితే మనుషులు దాన్ని చింపినట్లు కానీ పైనుండి క్రిందకు చినిగిందంటే అర్థం ఏంటంటే దేవుడే దాన్ని చింపేసి మనిషికి, సామాన్యులైన మనందరికీ, పాపులైన మనందరికీ పరిశుద్ధమైన దేవుని సమీపించే ఆ ధైర్యాన్ని, ఆ యాక్సెసిబిలిటీని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. సో ఒకవేళ నీకు అనిపించవచ్చు, ఐఎమ్ నాట్ వర్ది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నాకు అర్హత లేదు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని అనే మాట భక్తుడు చెప్పాడు. నిజమే, కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ అపవిత్రమైన పెదవులతో నిన్ను స్తుతించడానికి నాకైతే అర్హత. ఎందుకంటే చూడండి, కొంతమంది రక్షణ పొందక ముందు ఆ నోట్లో నుంచి రాని బూతులే అంటూ ఉండవు కదండి. వాళ్ళకి వచ్చే పదజాలాలు అది ఏ భాష కూడా అర్థం కాదు. కొంతమందికి అంత వెరైటీగా ఉంటాయి ఆ బూతులు. ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడిన ఈ పెదాల్లో నుంచి పరిశుద్ధమైన దేవుని ఆరాధించడానికి నాకు ధైర్యం చాలడం లేదు, నాకు అర్హత లేదంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా ఆయన మన మనస్సాక్షిని కడుగుతాడు. ఆయన సన్నిధిలోకి ధైర్యంగా రావడానికి హీ విల్ గివ్ us the boldness and the confidence to approach God.